మార్పిడి కంటి ముందు భాగంలో ఉండే కార్నియా అనే పారదర్శక కణజాలం కంటి శుక్లాలను అభివృద్ధి చేస్తే గాయం వల్ల వ్యాధి వల్ల పోషకాహార లోపం కారణంగా ఒక వ్యక్తికి దృష్టి లోపం కలుగుతోంది. కొన్నిసార్లు పూర్తిగా దృష్టిని కోల్పోతాడని డాక్టర్లు చెప్తున్నారు. దెబ్బతిన్న కార్నియాను ఆరోగ్యకరమైన మానవుని కార్నియాతో భర్తీ చేయడం ద్వారా కార్నియల్ అద్దంతను తగ్గించుకోవచ్చు. ఇది నేత్రదానం ద్వారా సేకరించబడుతుంది. ఒకరికి దృష్టిని బహుమతిగా ఇవ్వడం ఎంతో గౌరవప్రదమైన విషయం. అయితే అనేక అపోహాలు మూఢనమ్మకాల కారణంగా చాలా మంది తమ కళ్ళను దానం చేయకుండా ఆపుతున్నాం. ఈ సాధారణ అపోహాలను పోగొట్టడానికి డాక్టర్లు చెప్పే వాస్తవాలు. అపోహ 1, నేత్రదానం ముఖం అందవిహంగా మారుతుంది. వాస్తవం, నేత్రదానంతో ముఖం అందవిహీనంగా మారదు. ఈ ప్రక్రియలో కార్నియాస్ను తొలగించి షేల్తో భర్తీ చేస్తారు. కళ్ళు మూసినప్పుడు ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఈ జన్మలో కళ్ళు దానం చేస్తే వచ్చే జన్మలో చూపు లేకుండా అందులుగా పుడతాం. వాస్తవం, తదుపరి జన్మ ఉందో లేదో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. వచ్చే జన్మ గురించి ఎవరికీ తెలియదు. ఇది పూర్తిగా ఒక అసత్యం. కానీ ఈ కారణం వల్లే నేత్రదానం చేసే వారి సంఖ్య భారీగా తగ్గిపోతుంది. భారతదేశంలో నేత్రదానం చేయడానికి ఆసక్తి ఉన్నవారు కూడా ఈ కారణం వల్లే నేత్రదానం చేయడానికి ముందుకు రావడం లేదు. అపోహ 3, ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడే వారి కళ్ళను దానం చేయొచ్చు. వాస్తవం, మూత్రపిండాలు కాలేయంలోని కొంత భాగాన్ని బతికి ఉన్న వ్యక్తి నుండి మరొకరికి దానం చేయగలిగినప్పటికీ నేత్రదానం మరణం తర్వాత మాత్రమే జరుగుతుంది. మీరు జీవించి ఉన్నప్పుడు ప్రతిజ్ఞ చేయవచ్చు. మీ కుటుంబంలోని మిగతా వారిని కూడా నేత్రదానం చేయడానికి ప్రోత్సహించాలి. నేత్రదానం అందులందరికీ సహాయపడుతుంది. వాస్తవం, కార్నియాస్ ప్రాబ్లం వల్ల అందులైన వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. రెటీనా ఆప్టిక్ నరాల సంబంధిత అద్వంతం ఉన్న ఇతరులు నేత్రదానం వల్ల ప్రయోజనం పొందరు. అపోహ 5, మీరు అపోహతో బాధపడి ఉన్నట్లయితే కంటి శస్త్రచికిత్స మీకు చేసి ఉంటే మీరు నేత్రదానం చేయలేరు. వాస్తవం, ప్రతి చిన్నవారైనా పెద్దవారైనా ఏ బ్లడ్ గ్రూప్ వారైనా శస్త్రచికిత్స చేయించుకున్న వారైనా రెటినా లేదా ఆప్టిక్ నరాల సమస్యలతో బాధపడుతున్న వారైనా ఎవరైనా వారి కళ్ళను దానం చేయొచ్చు. అపోహ 6, మరణించిన తర్వాత ఎప్పుడైనా కళ్ళు దానం చేయవచ్చు. వాస్తవం, మరణించిన 6 గంటల లోపు దాత నుండి కంటి సేకరణ చేయవలసి ఉంటుంది. దాత మృతదేహాన్ని చల్లని వాతావరణంలో ఉంచాల్సిన అవసరం ఉంటుంది. మృతదేహం ఉన్న చోట ఫ్యాన్స్ ఆఫ్ చేయాలి. దాత కళ్ళు మూసుకొని ఉండాలి. తేమతో కూడిన దూదిని కళ్ళపై ఉంచాలి. తల కింద 2 దిండ్లు పెట్టాలి. స్థానిక కంటి సేకరణ కేంద్రం, ఆసుపత్రికి లేదా ఐ బ్యాంక్కి సంప్రదించాలి. 1890 ఆదివారం భారతదేశంలో బ్రిటిష్ వారు సెలవు దినంగా ప్రకటించారు. క్రైస్తవం ఆదివారాన్ని ప్రార్థనా దినంగా పరిగణిస్తుంది. ఈ రోజును వారు వారపు సెలవు దినంగా జరుపుకుంటారు. అందువల్ల బ్రిటిష్ వారు ఒకప్పుడు పాలించిన ఆదివారం సెలవు భావనను అమలు చేశారు. ఈ వ్యాయామం భారతదేశంతో సహా దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. 1908 మేరీ క్లబ్ వాలా జాదవ్ జన్మించారు. ఆమె ప్రముఖ రాజకీయ నాయకురాలు మరియు సామాజిక కార్యకర్త. ఇది భారతదేశంలో పెద్ద సంఖ్యలో ఎన్జిఓలను స్థాపించింది మరియు భారతదేశంలో అత్యంత పురాతనమైన సంఘటిత సామాజిక కార్యవర్గాన్ని స్థాపించిన ఘనత తరచుగా పొందింది. పద్మశ్రీతో దీనిని సత్కరించారు. 1955 అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే జన్మించాడు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్లో ప్రపంచ నెంబర్ 1గా నిలిచిన తొలి భారతీయుడు. అతని విజయాల్లో గోల్డ్, వరల్డ్ గ్రాండ్ అవార్డులు మరియు కామన్వెల్త్ గేమ్స్లో ప్రపంచ కప్లు ఉన్నాయి. 1966 నాసిక్లో రూపొందించిన MiG ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క భారతీయ వర్షన్. ఇది రష్యా నుండి పుట్టింది. 1971 ఇండో పాక్ యుద్ధం మరియు కార్గిల్ యుద్ధంలో మిగ్ యుద్ధ విమానం ప్రధాన పాత్ర పోషించింది. ఈ విమానాలను భారత వైమానిక దళం విస్తృతంగా ఉపయోగించింది. 2003 స్పిరిట్ రోవర్ను మిషన్ మాసా కోసం నాసా ప్రారంభించింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నిర్వహించిన మంగళ అభియాన్ కార్యక్రమాన్ని ఇది నాంది. స్పిరిట్ రోవర్ అనేది సమాచారాన్ని సేకరించడానికి మార్స్ ఉపరితలంపైకి పంపబడిన రోబోట్ వాహనం మరియు అంగారక గ్రహం యొక్క ఉపరితలంపై దిగిన మొదటి దేశం. 2003 నాసా మంగళయాన్ రోవర్ను ప్రయోగించింది. 2008 ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం యునైటెడ్ స్టేట్స్ చేసిన వైమానిక దాడి ఫలితంగా పాకిస్తాన్ ఆర్మీ కోర్ యొక్క 8 పారామిలిటరీ దళాలు మరియు 8 మంది తాలిబాన్ యోధులు పాకిస్తాన్ గిరిజన ప్రాంతాల్లో మరణించారు. 2008 54వ జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటించబడ్డాయి. లగే రహే మున్నాబాయ్ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా ఎంపికైంది.
ఆయన వెండితెరపై చూస్తున్నంతసేపు థియేటర్లో అదో ఊపు. ఆయన డైలాగులు చెప్పినంతసేపు ప్రేక్షకులందరికీ మైమరపు. నటనలో సింహ, అభిమానులకు లెజెండ్. వెండితెరకు ఆయన అఖండగా సినీ ఇండస్ట్రీలో కళామ తల్లి ముద్దుబిడ్డగా రాణిస్తున్నారు. ఆయనే నందమూరి నటసింహం బాలకృష్ణ. 14 ఏళ్లకే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ నట వారసుడిగా సినీ రంగం ప్రవేశం చేసి 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న బాలయ్య బాబు బర్త్డే నేడు. ఆయన 64వ పుట్టినరోజు సందర్భంగా కెరీర్పై లుక్ వేద్దాం. తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తాతమ్మ కళ మూవీ ద్వారా బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్గా తన సినీ కెరియర్ని ప్రారంభించారు. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ డైరెక్షన్లో 1984లో మంగమ్మ గారి మనవడు సినిమాతో హీరోగా తొలి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ తర్వాత బాలయ్య మళ్ళీ వెనుక తిరిగి చూసుకోలేదు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. బాబాయ్ అబ్బాయి సినిమా ద్వారా బాలయ్యలో కామెడీ యాంగిల్ను ప్రముఖ దర్శకుడు జంధ్యాల అభిమానులకు పరిచయం చేశారు. గూగుల్ ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్, అసలు పేరు పిచాయ్ సుందరరాజన్. నేడు ఆయన 52వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వీలైనంత వరకు సైలెంట్గా, చాలా నిదానంగా, కఠినమనేదే లేకుండా మాట్లాడే ఈ చెన్నై బాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రముఖ ఐటీ కంపెనీకి సీఈఓగా ఎలా ఎదిగారు? నిజానికి ఆయన జర్నీ అంత సాఫీగా సాగలేదు. ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ టెక్నాలజీకి దగ్గరయ్యేంత ఆర్థిక స్తోమత లేకపోయినా పట్టుదలతో టెక్నాలజీకి వైపు అడుగులు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. చెన్నైలో 1972లో పుట్టారు సుందర్ పిచాయ్. ఆయన తండ్రి ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్. బ్రిటన్కి చెందిన జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేశారు. ఆయన తల్లి ఓ స్టెనోగ్రాఫర్. పిచాయ్ కూడా ఆ కాలంలో చాలా మందిలాగే టీవీ, కార్ వంటివి ఏవీ లేకుండానే పెరిగారు. ఇప్పటి ప్రపంచంతో పోల్చితే తన చిన్నప్పటి జీవితం చాలా సింపుల్గా ఉండేదని పిచాయ్ చెప్పారు. న్యూయార్క్లో ఓ ఇంటర్వ్యూలో తను తెలిపారు. 1955 జూన్ 10న కర్ణాటకలో జన్మించిన ప్రకాష్ పడుకునే భారతదేశపు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 1980లో ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అతని విజయాలకు స్పందించిన భారత ప్రభుత్వం 1972లో అర్జున అవార్డును, 1982లో పద్మశ్రీను బహుకరించింది. 1962లో కర్ణాటక రాష్ట్ర జూనియర్ ఛాంపియన్షిప్లో పాల్గొని పడుకునే క్రీడా జీవితం అరంగేట్రం చేశారు. అందులో మొదటి రౌండ్లోనే ఇంటి ముఖం పట్టినను నిరుత్సాహపడక శ్రమించి 2 ఏళ్ల పిదప ఆ టైటిల్ని గెలిచి తన పోరాట పటిమను చాటి చెప్పాడు. 1972లో జాతీయ జూనియర్ టైటిల్ని గెలిచాడు. అదే సంవత్సరం సీనియర్ టైటిల్ కూడా చేజెక్కించుకున్నాడు. మికా సింగ్ ఒక ప్రముఖ సంగీతకారుడు. ఇతడు పలు బాంగ్రా, పాప్ సినీ గీతాలు పాడాడు. తెలుగులో మిర్చి సినిమాతో తన గళాన్ని వినిపించాడు. సుప్రసిద్ధ పంజాబీ గాయకుడు దలేర్ మెహందీ ఇతని పెద్దన్న. వీరిద్దరూ కలిసి కొన్ని గీతాల్లో కూడా కనిపించారు. అమ్రిక్ సింగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని దుర్గాపూర్ పట్టణంలో 1977 జూన్ 10న జన్మించారు. తల్లిదండ్రులు అజ్మీర్ సింగ్ చందన్, బల్బీర్ కౌర్. ఇతను పెరిగినది మాత్రం బీహార్లోని పాట్నా నగరం. ఇతడి పెద్దన్న దలేర్ మెహందీతో పాటు అక్కడే తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. 6 అన్నదమ్ములలో ఇతను చివరివాడు. తల్లిదండ్రులు ఇద్దరు సంగీతాభిమానులు కావటం వల్ల వీరికి కూడా ఆ రంగం పట్ల ఆకర్షితులయ్యాడు. రాహుల్ బజాజ్ ఒక భారతీయ బిలియనియర్, వ్యాపారవేత్త, పరోపకారి. అతను భారతదేశంలోని వ్యాపార సంస్థ బజాజ్ గ్రూప్ చైర్మన్, పార్లమెంట్ సభ్యుడు. జమ్నాలాల్ బజాజ్ ప్రారంభించిన బిజినెస్ హౌస్ నుండి బజాజ్ వచ్చింది. 2001లో అతనికి భారతదేశం 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ లభించింది. హార్డ్వేర్ బిజినెస్ స్కూల్లో క్రియేటింగ్ ఎమర్జింగ్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ కోసం ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో బజాజ్ 1990లలో సరళీకరణకు ముందు భారతీయ పారిశ్రామిక విధానాలపై వినాశకరమైన విమర్శలను చేశాడు. 2008లో అతను బజాజ్ ఆటోను 3 యూనిట్లుగా విభజించాడు. బజాజ్ ఆటో ఫైనాన్స్ కంపెనీ, బజాజ్ ఫినాన్స్ హోల్డింగ్ కంపెనీ. అతని కుమారులు ఇప్పుడు సంస్థ రోజువారీగా వ్యవహారాలను నిర్వహిస్తున్నారు. అతను 1938 జూన్ 10న మార్వారి కుటుంబంలో జన్మించారు.